హైదరాబాద్ లో రామవరం రోడ్డు గల కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 14 ఫిబ్రవరి 2024 బుధవారం నాడు వసంత పంచమిని పురస్కరించుకొని అక్షరాభ్యాసం మరియు సరస్వతి పూజ కార్యక్రమం జరపబడుతుంది. సమయం ఉదయం 10 గంటల నుండి నూతన విద్యాభ్యాసం ప్రారంభించే చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవం నిర్వహించబడును. పిల్లలకు అక్షరాభ్యాసం జరుపుకునే తల్లిదండ్రులు పలక బలపం తెచ్చుకోవాలి. వచ్చే 2024-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి. వసంత పంచమి రోజు నుండి 10 రోజులలో అడ్మిషన్ తీసుకున్న వారికి ఫీజులో ప్రత్యేక డిస్కౌంట్ కలదు. వసంత పంచమి పురస్కరించుకొని సరస్వతి మాత ఆశీర్వాదం పొందగలరని ప్రిన్సిపాల్ రాజేందర్, కరెస్పాండెంట్ శిలేందర్ తెలిపారు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9494993800, 9492982656. సొంత పక్కా భవనంలో పాఠశాల నిర్వహణ, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, లీడ్ కరికులంలో ఇంటిగ్రేటెడ్ సిలబస్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ప్రతి క్లాస్ రూమ్ డిజిటల్ క్లాస్ రూమ్, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ. కేవలం చదువు మాత్రమే కాదు, ఆటల్లో, పాటల్లో మరియు యాక్టివిటీస్లలో అందరు విద్యార్థులను పాల్గొనింపజేయడం. ప్రముఖ వ్యక్తులచే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసుల నిర్వహణ. పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత తీయడానికి ఎస్ఎల్సి ప్రతి సంవత్సరం 2 సార్లు నిర్వహించబడుతుంది. ఎస్ఎల్సి అనగా స్టూడెంట్ లీడర్ కాన్ఫరెన్స్ అనగా సైన్స్ ఫెయిర్. చేతిరాత క్లాసులు అజజ్ అహ్మద్ సిద్దిపేట గారిచే క్లాసెస్ నిర్వహించి ఎందరో పిల్లల చేతిరాతను మార్చడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేకమైన ఎల్గా క్లాసులు రోజుకు 2 పీరియడ్లు నిర్వహించడం జరుగుతుంది. ఐఐటి ఫౌండేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 14 బుధవారం రోజున వసంత పంచమిని పురస్కరించుకొని మన పాఠశాలలో కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సరస్వతి పూజ మరియు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున నూతన విద్యాభ్యాసం జరుపుకునే చిన్నారులకు మీ యొక్క చిన్నారులకు అక్షరాభ్యాస మహోత్సవంను నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను తల్లిదండ్రులు పలకాబలం తీసుకొని ఉదయం 10 గంటల 30 నిమిషాలకు హాజరు కాగలరని కోరుతున్నాము. మన పాఠశాల ప్రత్యేకతలు: సొంత పక్క భవనంలో పాఠశాల నిర్వహణ, అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన, మరియు మనము గత 2 సంవత్సరాల నుండి లీడ్ పాఠ్య ప్రణాళికను కొనసాగిస్తున్నాము. ఈ లీడ్ కరికులం ప్రత్యేకత ఏమిటనగా ప్రతి క్లాస్ రూమ్ డిజిటల్ క్లాస్ రూమ్ మరియు ప్రతి టీచర్కు ట్యాబ్ అనేది ఉంటుంది. పిల్లలకి కేవలం మాన్యువల్గా బోర్డు పైన చెప్పడం జరుగుతుంది మరియు అదే టాపిక్స్ని మళ్ళీ పిల్లలకి డిజిటల్ క్లాసుల ద్వారా కూడా చూపించడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మరియు స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. అదేవిధంగా ఈ లీడ్ కరికులంలో స్టూడెంట్కి పేరెంట్కి కలిపి లీడ్ యాప్ అనేది ఉంటుంది. ఆ లీడ్ యాప్లో ఎవ్రీ సండే రోజున పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన ప్రముఖ విద్యావేత్తలచే కౌన్సిలింగ్ క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ లీడ్ కరికులం అనేది ఇంటిగ్రేటెడ్ సిలబస్. అదేవిధంగా ఈ లీడ్ కరికులంలో ఎల్గా అనే ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. అది స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించిన ఎల్గా అనగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ అవేర్నెస్. దీనికి గాను ఇందులో ప్రతి రోజు 2 పీరియడ్లు కేటాయించడం జరుగుతుంది ఇంగ్లీష్ క్లాస్కి గాను. ఈ ఎల్గా క్లాసుల ద్వారా పిల్లలకు ఇంగ్లీష్ స్కిల్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి. అదేవిధంగా లీడ్ కరికులంలో ముఖ్యంగా కరికులమే కాకుండా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా కూడా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఈ లీడ్ కరికులంలో ఎస్ఎల్సీలు 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఎల్సీ 1 అక్టోబర్లో, ఎస్ఎల్సీ 2 ఫిబ్రవరిలో. ఎస్ఎల్సీ అనగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ అనగా సైన్స్ ఫేర్ అనేది 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన పాఠశాలలో కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లల శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఆటలు కూడా నిర్వహించడం జరుగుతుంది. చేతి రాత నిపుణులైన మనకు అజజ్ అహ్మద్ సిద్దిపేట గారిచే పిల్లల యొక్క చేతి రాతను పెంపొందించుకోవడానికి ప్రతి సంవత్సరము పిల్లలకు అజజ్ అహ్మద్ గారిచే క్లాసులు నిర్వహించబడి ప్రతి ఒక్క పిల్లవాడి హ్యాండ్ రైటింగ్ను మార్చడం మరియు పెంపొందించడం జరుగుతుంది. ఇది మన పాఠశాల యొక్క ప్రత్యేకతలు. ధన్యవాదాలు.